వెల్కమ్ టు దృశ్యం. కంటికి కనిపించేది నిజం, కనిపించనంత మాత్రాన అది లేదు అనలేం కదా. అది చూసే శక్తి మన కంటికి లేకపోవచ్చు. ఈ దృశ్య అదృశ్య ప్రపంచంలో ప్రాచీన భారత వైభవాన్ని సాహసోపేతంగా ఆవిష్కరించే కార్యక్రమం టీవీ9 దృశ్యం. ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యం ఇప్పటికీ సైన్స్ కు సవాల్ విసురుతున్న అద్భుతం. రామాయణ కాలం నాటి ఒక అపురూప వారధిని ఇప్పుడు మీ ముందుంచుతున్నాం. వేల ఏళ్ల క్రితం నాటి రామసేతు రహస్యాన్ని సముద్ర గర్భం నుంచి దృశ్య రూపం ఇస్తున్నాం. రామసేతు సీతాన్వేషణలో ఉన్న శ్రీరామచంద్రుడు లంకని చేరడానికి సముద్రంలో నిర్మించిన వారధి. ఆ రామసేతును అన్వేషిస్తూ టీవీ9 బయలుదేరింది. అవును, మా గమ్యం రామసేతు. సముద్ర గర్భంలో రామాయణ కాలం నాటి ఆనవాళ్లను అన్వేషించడమే ధ్యేయంగా ముందుకు కదిలాం. రామేశ్వరం దగ్గర రామ్ కీ రుకా నుంచి లంకా నగరానికి వేసిన ఆ ఇతిహాస వారధికి పునాది ఎక్కడుంది? సముద్రంలో రామసేతు ఎలా నిలిచింది? గూగుల్ మ్యాప్ లో కాదు, రామసేతు క్లియర్ పిక్చర్ ను నేరుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రామసేతు అన్వేషణలో తొలి మజిలీలా రామేశ్వరానికి వెళదాం పదండి. భారతదేశం చివరి కొనలో ఉన్న సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ అతి లోతైన ప్రదేశానికి వెళుతున్నాం. మా గమ్యస్థానం రామాయణం కాలం నాటి రామసేతు. ఈ సముద్రపు లోతులో 7500 ఏళ్ల నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. తొలిసారిగా సముద్రపు లోతులను అన్వేషించి రామసేతు సాక్ష్యాలను భారీ దృశ్యంగా ఆవిష్కరించనున్నాం. రామసేతుకు సంబంధించి కొన్ని శాటిలైట్ చిత్రాలను మాత్రమే భారతదేశం ఇప్పటి వరకు చూసింది. భారత్లోని ధనుష్కోడి, శ్రీలంకలోని మన్నార్ మధ్య 8 శిలలతో కూడిన భూఖండాలు కనిపిస్తాయి. వీటిని రామసేతు అవశేషాలని చెబుతుంటారు. ఈ రోజు మనం ఈ అవశేషాల మీదకు వెళదాం. సముద్రంలో మునిగి ఉన్న రామసేతు వరకు ప్రయాణం చేద్దాం. అక్కడ అన్వేషించి సేతుకు సంబంధించి సాక్ష్యాలను వెలికితీద్దాం. ఈ ప్రయాణంలో భాగంగా మేము దేశం దక్షిణ పొంచులో ఉన్న రామేశ్వరానికి చేరుకున్నాం. వాల్మీకి రామాయణంలోని లంకాకాండం ప్రకారం తమిళనాడులోని రామేశ్వరంలోనే సేతు నిర్మాణం జరిగింది. అక్కడ రామకథకు సంబంధించి అనేక చిహ్నాలు ఉన్నాయి. మా ప్రయాణంలో భాగంగా రామేశ్వరంలోని రామ్జీ కా రుకా అంటే రామ్ జరోకా వద్దకు చేరుకున్నాం. త్రేతాయుగంలో జరిగిన ఈ సేతు నిర్మాణం కోసం వ్యూహం రచించడానికి రామేశ్వరంలో రాముడు, వానరసేన బస చేసిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశమే రామ్ జరోకాగా పేరు పొందింది. राम जी रुके, यानी कि वो जगह जहां प्रभु श्री राम रुके थे उस वक्त जब वो श्रीलंका के लिए निकले हुए थे। और इसी जगह पर रुककर उन्होंने न सिर्फ इस बात को लेकर योजना बनाई थी कि आगे किस तरीके से वो जा सकते हैं। रावण से युद्ध के पहले ये योजना काफी महत्वपूर्ण थी। और इस हिस्से में खड़े जब आप होते हैं तब आपको चारों तरफ खुला मैदान नजर आ रहा है। आपको पूरा रामेश्वरम इस ऊंचाई से खड़े होने पर नजर आता है। लेकिन उस वक्त दक्षिण दिशा में देखने पर प्रभु श्री राम को श्रीलंका नजर आया और वो स्थान का चयन करने में भी सक्षम हुए जहां से राम सेतु का निर्माण कार्य शुरू होना था। और यही वजह है कि इस जगह की काफी महत्ता है। ఈ నేపథ్యంలోనే ఈ ప్రదేశానికి అత్యంత మహత్యం వనకొరిందని చెబుతారు. ఈ ప్రాంతం అత్యంత మహిమాన్వితమైనదని ప్రజల విశ్వాసం. ఇక్కడి నుంచే హనుమాన్ లంక వెళ్లడానికి ఆకాశంలోకి ఎగిరాడని చెబుతుంటారు.
भगवान श्री राम लंका जाने से पहले इधर आके विश्राम करके बाद में लंका गए, इधर से योजना बनाकर किधर लंका कई बाजू से लंका की दिशाओं को लंका भगवान इधर से प्रस्थान करके बाद में हनुमान जी इधर से छलांग मार के लंका गए। రామ్ జరోకా ఇప్పటికీ రామేశ్వరంలో అత్యంత ఎత్తైన ప్రదేశంగా గుర్తించబడుతోంది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం సముద్రం కనిపిస్తుంది. अब आप यहाँ चारों तरफ जब आप नजर डालेंगे तो आपको समुद्र नजर आएगा, आसपास हरियाली नजर आएगी, क्योंकि वक्त के साथ यहाँ नज़ारे थोड़े बहुत बदल जरूर गए हैं, लेकिन हाँ, दक्षिण की दिशा में यहाँ अभी भी 30 से 32 किलोमीटर की दूरी पर श्रीलंका मौजूद है। వాల్మీకి రామాయణం ప్రకారం సేతును నిర్మించడానికి 5 రోజులు పట్టింది. దీని పొడవు 100 యోజనాలు, వెడల్పు 10 యోజనాలు. సేతు నిర్మాణం నలుడి పర్యవేక్షణలో సాగింది. అందుకే శ్రీరాముడు ఈ సేతుకు నలసేతు అని పేరు పెట్టాడు. సేతు కరై, ఇది నలుడు వంతెన నిర్మాణంలో భాగంగా తొలి రాయి వేసిన ప్రదేశం. ఈ ప్రదేశం రామేశ్వరం నుంచి దూరంగా ఉన్నప్పటికీ సేతు నిర్మాణం సమయంలో నిర్మాణానికి తీసుకువచ్చిన శిలలన్నింటినీ ఇక్కడే పోగు చేశారని ప్రతీతి. ఇప్పటికీ ఈ ప్రదేశంలో అప్పటి చరిత్రకు సంబంధించి ఒక గుడిని చూడొచ్చు. सेतु मतलब ब्रिज, करई यानी कि उसका किनारा, यानी राम सेतु का किनारा। किनारा किस लिहाज से? किनारा इस लिहाज से कि जब नल नील ब्रिज बनाने के लिए, सेतु बनाने के लिए पत्थर रखने की शुरुआत कर रहे थे, तो सबसे पहला पत्थर कहीं रखा गया तो वो जगह थी सेतु कराई। कुछ इसी तरीके से समुद्र के किनारे पहले पत्थर रखने की शुरुआत की गई और उसके बाद एक एक कर पत्थरों की ऐसी श्रृंखला बनाई गई जो सीधे आपको यहां से आगे धनुषकोडी होते हुए लेकर जाता है श्रीलंका। సేతు ఆనవాళ్లున్న ప్రాంతం చేరడం ఈ యాత్రలో తొలి అంకం మాత్రమే. నిజానికి మేము సముద్రంలో మునిగి ఉన్న రామసేతు వద్దకు వెళ్ళాలి. సేతు దృశ్యాలను ప్రపంచానికి చూపించాలి. రామసేతు మార్గం రామేశ్వరం నుంచి సాగుతుంది. రామాయణంలో చెప్పినట్టుగా సముద్ర తీరంలో ఇసుకతో లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ ఆనవాళ్లకు సంబంధించి ఇప్పుడు అక్కడ శ్రీరామనాథస్వామి ఆలయం ఉందని అంటారు. అంతకు ముందు బెలుండి తీర్థంను సందర్శించాం. ఇది లోతైన బావి, సముద్ర తీరంలో ఉన్న బావి. ఈ బావిలోని నీరు తీయగా ఉండటం ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే. श्रीलंका जीतने के बाद जब अयोध्या के लिए प्रभु श्री राम अपनी सेना के साथ आगे बढ़ रहे थे, तो एक जगह पर आकर वो रुके और यही वो जगह है जहां पर उन्होंने आकर न सिर्फ आराम किया था बल्कि शंकर जी की आराधना की थी। और आराधना के दरमियान जब माँ सीता ने उनसे कहा कि मुझे प्यास लगी है, उस वक्त यहाँ आसपास घना जंगल हुआ करता था, एक गहरा समंदर यहाँ बह रहा है, यानी पीने के पानी की कोई व्यवस्था नहीं थी। उस वक्त प्रभु श्री राम ने पूजा अर्चना के पश्चात जब अपना बाण छोड़ा तो वो बाण समुद्र के इस जगह पर आकर गिरा था। अब आप इसे क्या कहेंगे? जिस जगह पर वो बाण गिरा उस जगह से निकलने वाला पानी मीठा पानी हो गया। రామేశ్వరంలోని శ్రీరామనాథ స్వామి ఆలయం రాముడి భక్తులకు అతి పెద్ద పుణ్యక్షేత్రం. ఆలయం లోపల రాముడిచే స్థాపించబడ్డ ఇసుక శివలింగం ఉంది. లంక నుంచి తిరిగొచ్చిన తర్వాత రాముడు కొంతకాలం ఇక్కడ తన పరివారంతో బస చేసినట్లు చెబుతారు. राजा रामचंद्र भगवान बुद्ध क्षत्रिय ने उनके रावण के मारना था। रावण तो ब्राह्मण था परिवार है, सबसे बड़ा ब्राह्मण का शक्ति हुआ। उनके मारने के समय से पर ब्रह्महत्या दोष निवारना हटाने के लिए यहाँ से रेती से समुद्र किनारे से बालू मट्टी का रेती का पूजा किया रामेश्वर है। ఈ ఆలయంలో ఒక ప్రదేశంలో 22 బావులుంటాయి. రాముడు బాణాలు వేసి ఈ బావులను ఏర్పాటు చేశాడని అంటారు. భక్తులు ఈ బావి జలాలతో స్నానం చేసి శివలింగాన్ని దర్శిస్తుంటారు. ఒకే ప్రదేశంలో ఈ బావులు ఉన్నప్పటికీ వీటి నీళ్ల రుచి వేరువేరుగా ఉంటుంది. అయితే రామేశ్వరం వచ్చిన ప్రతి భక్తుడి నోటి నుంచి వచ్చేది
రామసేతు. అది ఎక్కడుంది, ఎలా చూడొచ్చు, ఈ విషయాన్ని మనము తెలుసుకుందాం. రామసేతును దర్శించాలంటే ధనుష్కోడికి వెళ్లాల్సి ఉంటుందని ఆలయ నిర్వాహకులు మాకు సూచించారు. రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధనుష్కోడి. మార్గమధ్యలో మేము రామసేతుకు ఉపయోగించిన శిలను చూశాము. ఇది నీటిలో ముంచినప్పటికీ పైకి తేలటం విశేషం. ఇది వంతెనలో ఉపయోగించిన ఒక చిన్న శిల మాత్రమే. ధనుష్కోడిలో నీటిలో తేలే శిలల రాసులున్నాయి. శాస్త్రవేత్తలు ఇటువంటి శిలలకు కోరల్ స్టోన్స్, బ్లూమిక్ స్టోన్స్ అని పేర్లు పెట్టారు. ఈ శిలలను చూసిన తర్వాత మాలో ఉత్సుకత మరింత పెరిగింది. అదే తపనతో ధనుష్కోడికి చేరుకున్నాం. రామాయణంలోనూ దీని ప్రస్తావనుంది. విభీషణుడు లంకకు రాజయ్యాక దేశ సురక్షిత కోసం రామసేతును తొలగించాలని రాముణ్ణి వేడుకుంటాడు. దాంతో రాముడు తన బాణంతో రామసేతు మార్గాన్ని ఓ చోట తెగేలా చేస్తాడు. ఇక్కడ ఒక పక్క విశాలమైన సముద్రం, మరో పక్క శిథిలమైన ఒక నగరం కనిపించింది. 1964లో సంభవించిన భయంకరమైన తుఫాన్లో ఈ నగరం తుడిచిపెట్టుకుపోయింది. ఈ తుఫాన్ రామసేతుకు కూడా నష్టం చేసింది. అయితే సేతులోని కొన్ని భాగాలు ఇప్పటికీ ఇక్కడికి కొంచెం దూరంలో సముద్రంలోనే ఉన్నాయి. బంగాళాఖాతం ప్రశాంతంగా కనిపిస్తుంది. మరోపక్క హిందూ మహాసముద్రం అలలతో కల్లోలంగా కనిపించడాన్ని చూడొచ్చు. వీటి మధ్య సుదూరంలో కనిపిస్తున్న భూభాగం కనిపిస్తుంది. రామసేతు ఉందనడానికి నిదర్శనంగా ఈ భూఖండాన్ని సూచిస్తుంటారు. इस वक्त मैं जहां पर खड़ा हूं ये भी दृश्यम है पूरे भारतवर्ष के लिए. क्यों? उसे आप ऐसे समझ सकते हैं कि ये भारतीय सरजमी का अंतिम पॉइंट है, जिसे एंड पॉइंट भी कहते हैं. इसके आगे भारतीय जमीन आपको नजर नहीं आएगी. इसके आगे सिर्फ समुद्र का संगम है. बंगाल की खाड़ी और हिंद महासागर, उसका एक संगम यहाँ पर देखने को मिलता है. और यहाँ से महज 10 से 15 किलोमीटर की दूरी पर श्रीलंका बताया जा रहा है. అయితే దృశ్యంలో భాగంగా మేము మిమ్మల్ని సముద్రంలో మునిగిన సేతు శిలల వద్దకు తీసుకెళ్తాం. అక్కడికి చేరుకోవడానికి ముందుగా పడవలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రామసేతు దృశ్యంగా మన ముందు ఆవిష్కృతం కావాలంటే ఇంతవరకు ఎవ్వరూ చేయని సాహసం చేయాలి. జనానికి ధనుష్కోటి వరకే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అది దాటి ముందుకెళితే ఎలా ఉంటుందో TV9 మీకు చూపిస్తుంది. నడి సముద్రంలో ప్రమాదపు టంచున ప్రయాణించింది. మీకు తెలుసా, 15వ శతాబ్దం వరకు రామసేతు మీద నడుచుకుంటూ శ్రీలంకే వెళ్లేవారని చెప్తూ ఉంటారు. ఆ మాటల్లో ఎంత నిజం ఉందో TV9 అన్వేషణ మొదలుపెట్టింది. అక్కడికి వెళ్లడమే కాదు, సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలను ఇప్పుడు మీ ముందుంచబోతోంది. భూ సరిహద్దు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం సంగమించే ప్రాంతం. యాత్రికులు చేసే రామసేతు యాత్ర ధనుష్కోటి వరకే ఉంటుంది. కానీ మేము అంతకంటే ముందుకు సముద్రం మధ్యలోకి వెళ్ళాలి. రామాయణం ప్రకారం రామసేతు కనీసం 150 కిలోమీటర్ల పొడవైందని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న రామసేతు భూఖండాల నిడివి 48 కిలోమీటర్లు మాత్రమే. ఈ భూఖండాల వద్దకు వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించరు. అతి కష్టం మీద కొంతమంది మత్స్యకారులు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు. ముందస్తు అనుమతి తర్వాతే ఇక్కడికి వెళ్ళడానికి వీలవుతుంది. 15వ శతాబ్దంలో ప్రజలు ధనుష్కోడి నుంచి శ్రీలంకకు నడుచుకుంటూ వెళ్లేవారని కొన్ని గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. इधर से 6, 7, 8 किलोमीटर होएगा. कोई भी नहीं जा सकता है. कोई भी नहीं जा सकता. రామసేతుకు వెళ్ళడానికి బోటు సహాయం తీసుకున్నాం. बोट नहीं जाएगा. కొన్ని గంటల ప్రయాణం తర్వాత రామసేతు వద్దకు చేరుకున్నాం. సముద్రం మధ్యలో ఇసుక భూమిపై నడుస్తున్నామంటే నమ్మలేకపోతున్నాం. ఇది రామసేతు అవశేషమని చెబుతున్నారు. దీన్ని
వేల ఏళ్ల క్రితం వానరసేన నిర్మించింది. वाकई ये अविश्वसनीय होता है आपके लिए कि आप उस जगह पर हैं जहां कभी श्री राम के कदम पड़े थे। चारों तरफ आपको सिर्फ और सिर्फ समुद्र का मंजर नजर आएगा। आप यहां आसानी से दौड़ सकते हैं, आप चाहें तो समुद्र में घुटनों के बल बैठ सकते हैं और ये समुद्रों के बीचे बीच है। ये यकीन करना वाकई बिल्कुल नामुमकिन है। భారత్ శ్రీలంక మధ్య 8 భూఖండాల్లో 5వ భూఖండం మీద ఇప్పుడు మేము ఉన్నాం. సముద్రం మధ్యలో ఇసుకపై నడుస్తున్నాం. సముద్రం మధ్యలో ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడిందా అన్న కోణంలో పరిశోధనలు సాగాయి. చివరికి ఇది మానవ నిర్మితమేనని తేల్చారు పరిశోధకులు. देखिए टोटल जो है आप 8 आइलैंड सैटेलाइट इमेज में देखते हैं, लेकिन जब आप यहाँ पहुँचेंगे तब आपको स्थानीय लोग ये बताते हैं कि यहाँ ज़्यादा से ज़्यादा 18 आइलैंड आपको नज़र आते हैं। और वो चलने पर ही, जैसे ये देखिए, ये पानी में अभी डूब गया है क्योंकि लहरें हाई टाइड की वजह से इसे अपने आगोश में ले चुकी हैं। వాయు జల ప్రవాహంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా శిలలు సముద్రం అడుగున ఉండిపోయాయని తెలుస్తోంది. రామసేతు ఉందనడానికి ఇదే సాక్ష్యం. वो उधर बहुत बड़ा मच्छी, ये दूसरा मच्छी है, उधर से जगह है, मुश्किल का जगह है बहुत, इधर से बहुत मुश्किल का जगह है, इधर कोई नहीं आ सकता है। తర్వాతి దశలో మేము నీళ్లలో మునిగిన రామసేతు శిలల వద్దకు చేరి మీకు చూపిస్తాం. ఇప్పటి వరకు రామసేతు శిలల వద్దకు ఎవ్వరూ వెళ్ళలేదు. సముద్రంలో మునిగిన ఆ శిలల రహస్యాలను మీ ముందుకు తెస్తున్నాం. ఊపిరి బిగబట్టి చూస్తుండండి దృశ్యం. పడవలో రామసేతు శిలలు మునిగిన ప్రదేశానికి సాగింది మా ప్రయాణం. సముద్రంలో 15 నుంచి 20 అడుగుల దూరంలో శిలలను చూడవచ్చన్నారు మత్స్యకారులు. समुद्र की गहराई के बीच अचानक से हम एक ऐसी जगह पर आकर ठहर गए, या यूं कहिए कि इस जगह ने हमें ठहरने के लिए मजबूर कर दिया जहां आज भी राम सेतु के साक्ष्य हमें समुद्र के भीतर नजर आ रहे हैं। एकाएक गहराई के बाद ये उतली सी जमीन नजर आने लगी और उसके बाद ये देखिए नीचे आपको राम सेतु के पत्थर नजर आ रहे हैं। ఇక్కడ భారీ సంఖ్యలో శిలలు కనిపిస్తున్నాయి. ఈ శిలలతో రామసేతును నిర్మించారని మాతో పాటు వచ్చిన మత్స్యకారులు చెబుతున్నారు. ఇక వాటిని నేరుగా తాగి చూడటానికి డైవింగ్ సూట్ ధరించి సముద్రంలోకి దూకాం. సముద్రంలో లోతుకు వెళుతున్న కొద్దీ అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అన్వేషించే కొద్దీ కొన్ని శిలలు కనిపించాయి. అవి కొన్ని వేల ఏళ్ల క్రితం అని వాటిని చూస్తేనే తెలుస్తోంది. వీటికి కోరల్, వ్యూమిస్ తదితర పేర్లు ఉన్నప్పటికీ భారత్ సహా మిగతా ప్రపంచం వీటిని రామసేతు శిలలుగా పిలుస్తున్నాయి. 2017లో ఈ శిలలను పరీక్షించిన శాస్త్రవేత్తల బృందం ఈ శిలలు 7500 ఏళ్ల నాటి శిలలని తేల్చారు. అంటే రమారమి రామాయణం కాలం నాటివని తెలుస్తోంది. ఇక్కడి ఇసుక 4000 సంవత్సరాల నాటిదని వెల్లడించారు పరిశోధకులు. అంటే శిలలు వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వారధి నిర్మించారని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో స్పష్టం చేశారు. ये जो रेत है वो नया है विज्ञान के अनुसार, मैं अपनी ओर से कुछ नहीं कह रहा. रेत नया है, पत्थर उस पर पुराने हैं, तो आखिर वो पत्थर आए कैसे? समुद्र तो ढो के लाया नहीं उनको, या इन वैज्ञानिकों ने किसी ने ढोया हो, इनके पूर्वजों ने ढोया हो. वो पत्थर मनुष्य ने लाकर वहां लगाए तभी तो आए, नहीं तो पहुंचे कैसे? और फिर रेत में दबे हुए हैं. మొత్తానికి రామసేతు
ప్రకృతి సహజంగా ఏర్పడలేదని, మానవ నిర్మితమేనని మా యాత్రలో స్పష్టమైంది. శ్రీరాముడు నేతృత్వంలో వానరసేన ఈ వారధిని నిర్మించిందని తెలుస్తోంది. రామసేతు వానరసేన నిర్మించింది అనడానికి మరో సాక్ష్యం ఉంది. వాల్మీకి రామాయణంలో 2 శ్లోకాల్లో రామసేతు సవివరంగా వివరించబడింది. प्रयाण महाबलाः पाषाणांश महाबलाः पर्वतांश समुत्पाट्य यंत्रैः परिवहन्ति च। इसका अर्थ हुआ कि उन बड़े बड़े हस्ती प्राय पत्थर यानी बड़े बड़े पत्थरों को और शैलखंडों को ढोने के लिए भी कोई शक्तिमान और सुधरा हुआ साधन वानरों के पास था। ప్రమాదమని తెలిసి ధైర్యంతో ముందుకు సాగి రామసేతు శిలలను అన్వేషించడంలో మేము విజయం సాధించాం. రామసేతు దృశ్యాన్ని దేశం ముందుకు తెచ్చాం. శ్రీరాముడు అత్యంత శక్తిమంతుడు. రాముడి కన్నా మిన్న రామనామం. అన్నింటికన్నా శక్తివంతమైంది రాముడిపై ఉన్న విశ్వాసం. పరిశోధనలు, సాక్ష్యాల కంటే మించినది ఈ విశ్వాసం. రామసేతు కోసం సముద్రపు లోతుల్లో అన్వేషణ కొనసాగించాం. సవాళ్లకు వెరవకుండా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ప్రయాణంలో సరికొత్త అన్వేషణ చేస్తూ కొత్త దృశ్యం మీ ముందుకు తెస్తాం. వాల్మీకి రామాయణం రామసేతు గురించి చెప్పింది. ఎందరో శాస్త్రవేత్తలు రామసేతు గురించి పరిశోధనలు చేశారు. అత్యంత సాహసోపేతంగా సముద్ర గర్భంలో నుంచి రామసేతును చూపించింది టీవీ9. అదృశ్యంగా ఉన్న రామసేతు రహస్యాలను మీ ముందు ఆవిష్కరించింది. రామసేతు ఉన్నది అన్న మాట నిజం, కానీ దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. రామాయణ కాలాన్ని ఆధునిక కాలంతో జత చేయడానికి పరిశోధనలు అనే వారధిని నిర్మించాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి దృశ్యం. వచ్చే వారం మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.